నామంలో ఉదయకాలపు శుభములు వందనములు మేము తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని వాక్య భాగము లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినాడు. అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దాన్ని వెతికి వెళ్ళడా. దేవుని వాక్య భాగము ఈ దినమున తప్పిపోయిన దాన్ని వెతికి వెళ్ళడా అనే మాట. వెతికినప్పుడు దాని సంతోషం లేదు. అయితే తప్పిపోయినది దొరికే వరకు వెతకటం కాపురుకున్న గుణం. అయితే ఒకవేళ ఇక్కడ ఆలోచన చేస్తే గొర్రె తప్పిపోయింది, కానీ తప్పిపోయిన గొర్రెకి అక్కడ మేత బాధ దొరుకుతుందని అది అనుకుంటుంది, దాని భ్రమలో అది బతుకుతుంది. కానీ ఆ గొర్రెకి వచ్చే శ్రమలు చాలా భయంకరం. ఒకటి, క్రూర మృగాల బారిన పడవచ్చు. 2, గడ్డి లేక ఒకవేళ కడుపు ఆకలితో పడిండవచ్చు. 3, ఎటు తోచక దిక్కులేనిదై పడిండవచ్చు. ఇంతటి ఇబ్బంది ఆ గొర్రె ఎదుర్కొంటుంది. అయినప్పటికీ దానికి తెలియదు నేను ఒక భయంకరమైన స్థితిలో ఉన్నానని దానికి తెలియదు. కానీ యజమానుడు ఉన్నాడు, చూసారా? యజమానుడు 99ని వదిలిపెట్టి కూడా ఒక్కదాని కోసం రావడం అంటే ఆశ్చర్యం ప్రియులారా. అదే మన ప్రభువుని యేసుక్రీస్తు. తప్పిపోయిన వారిని వెనక రక్షించడానికే, పాపులను రక్షించడానికే పిలవచ్చిన దేవుడు. ఆయనే మహిమ స్వరూపుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఆ గొర్రెను వెదికి వెదకి 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 దుష్టమృగం నుంచి తప్పించినాడు. తర్వాత ఆహారం నుండి బారిన పడకుండా తప్పించినాడు. అనాథగా ఉండకుండా దాన్ని పట్టుకొని నీవు నా గొర్రెవు నువ్వు అని దాన్ని వెదికి తీసుకొని భుజముల మీద వేసుకొని మోసుకొని వచ్చినాడు. అందుకనే భక్తులు మంచి పాట పాడినారు. నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు, నీ గుండెలో నన్ను దాచిన నీ అమరమైన ప్రేమ. ఆయన ప్రేమ గొప్పది, అమరమైన ప్రేమ అంటే చావులేని ప్రేమ, భుజముల మీద మోసే ప్రేమ. ఇంటికి తీసుకొచ్చాడు సంతోషం. అయితే ఈ ఉదయకాలమున తప్పిపోయి లోకంలో ఎంతకాలం బ్రతికినా ఆయన అంటున్నాడు, నీకోసం వెతుకుతూనే ఉన్నాడు, నీకోసం వాక్యం చేత పట్టపట్టాలని నీకు చెప్పిస్తూనే ఉన్నాడు. ఉదయకాలం ఒకవేళ నువ్వు విని ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు ప్రియులారా. నిన్ను దగ్గరకు తీసుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, తన హృదయంలోకి చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుని ఎలాగైతే పిలుచుకొని హక్కును చేర్చుకున్నాడో ఆయన ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. నేడు నిరంతరం ప్రేమించే దేవుడు, మన కాపరి ఆయన, మనం ప్రేమించే దేవుడు. నువ్వు బయట ఉంటే ఈ రోజున నీకెంతో ప్రమాదం పొంచి ఉందని ఈ ఉదయం నువ్వు తెలుసుకోవాలి. అయితే క్రీస్తు కాపుదలలోకి, కాపరి నీడలోకి నువ్వు రావాలి. కాపరి నీడలోకి నువ్వు రావాలి. ఆ కాపరి మన ప్రధాన కాపరి అయిన ఆయన దగ్గరికి మనం చేరుకుంటే మనకు సురక్షితం. రక్షణ పొంది మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషమని, తండ్రికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని, బ్రతుక్కి ఒక పరమార్థం తెలిసిన వారుగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ, దేవుడిని చేరుకొని ఆయనతో సంతోషంగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటాం. ఆమేన్.